హాయ్ ఫ్రెండ్స్! ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడే ఉంటే అన్నయ్య, వదినలు నన్ను ఇలాగే వదలరు. ఖచ్చితంగా కామోదుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరక్కపోతుందా అనుకుని రాత్రికి రాత్రే తన బట్టలన్నీ సర్దుకుంది. తన దగ్గరున్న డబ్బు, తనకంటూ తల్లిదండ్రుల గుర్తుగా మిగిలిన ఒక గొలుసు అన్నీ సర్దుకుంది. తన పుస్తకాల్లోంచి ఒక చిన్న విజిటింగ్ కార్డు తీసింది. తన స్నేహితురాలిది. అడ్రస్ అంతా చదువుకొని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుంది. తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగులో పెట్టుకుని అన్నయ్య, వదినలకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన చిన్నన్నయ్యకు, అన్నయ్య, ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా నేను మరొకరికి ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయిని. ఎలాగూ వెళ్ళాల్సిన దాన్నే కదా అనుకొని ఎవరిని పడితే వారిని చేసుకోలేను. నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను మీ మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు. నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది, ఆశ్రయం కల్పిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరినో లవ్ చేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నాను అని దయచేసి అనుమానించకండి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని ఊర్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్‌గా తీసుకోకండి. నేను మంచి ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను. ఇంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినకు నా థాంక్స్. ఉంటాను. నీ చెల్లెలు మానస. ఆ లెటర్‌ని మడిచి డోర్ పక్కనే ఉన్న అద్దం మీద పెట్టింది. మానస మనసులో ఏదో ఆందోళన, భయం. తను చేస్తున్న పని మంచిదో కాదో తెలీదు. ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకుంటాను. అది మంచిది కాదు. అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచి పనే అనుకుంది. అప్పుడు తన మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఎవరి కంట్లో పడకుండా వెళ్ళిపోవాలి అనుకుని పడుకుంది. వేకువ జామున లేచి తన అన్న, వదినల కంట పడకుండా ఇంట్లోంచి బయటపడింది. వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న బస్టాండ్ చేరింది. అప్పటికే బెంగుళూరు అన్న పేరున్న బస్సు సిద్ధంగా ఉండడంతో దాంట్లోకి ఎక్కి కూర్చుంది. ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటకు వచ్చింది. అది కూడా ఒంటరిగా. మనసుకు భయంగానే ఉంది. కానీ ఇక్కడే ఉంటే ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనే ఫీలింగ్ తట్టుకోలేకపోతుంది. బస్సు కదిలింది. బస్సు కదులుతుండగా మానస పక్కనున్న ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. చూడడానికి 6 అడుగుల ఎత్తు, తెల్లని రంగు, ఆకర్షణీయమైన మొహం. అతని మొహం గంభీరంగా ఉంది. ఒకసారి అతని వైపు చూసి తల పక్కకు తిప్పుకునేసింది. అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు. కండక్టర్ టికెట్ కోసం రాగానే బెంగుళూరు అంది. అతను కూడా బెంగుళూరుకే టికెట్ తీసుకున్నాడు. చాలా సేపటి వరకు ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. చివరకు మానస తనే అతన్ని మాట్లాడించింది. సరే, మీరు బెంగుళూరు వరకు వెళ్తున్నారు కదా, బెంగుళూరు రాగానే నాకు చెప్తారా అంది. అలాగే అనేసి అతను కళ్ళు మూసుకునేశాడు. నాకు ఆ బెంగుళూరు ఎప్పుడు వస్తుందో తెలీదు. కనీసం అతనైనా చెప్తాను అన్నాడు. లేకపోతే ఎక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసేది అనుకుంది. అప్పటికి చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలిస్తున్నాయి. మానస మనసు నిండా ఆలోచనల జల్లు ప్రారంభమైంది. ఎప్పటిలాగే వదిన ఈరోజు కూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా? లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా? నేను కనిపించడం లేదు, ఇంట్లో నుండి వచ్చేశాను అని తెలియగానే అన్నయ్య, వదిన కంగారు పడతారా? ఆనందపడతారా? వదిన ఆనంద పడుతుందేమో గాని చిన్నన్నయ్య ఖచ్చితంగా ఆనందపడడు. అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం. కానీ పరిస్థితులు మా ఇంటిని అల్లకల్లోలం చేసేశాయి. నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారం అనుకునే రోజులు వచ్చేశాయి. ఏంటో ఇదంతా అయోమయంగా ఉంది అనుకుంది మనసులో. ఇంకో అరగంటలో బెంగుళూరు వచ్చేస్తుంది అన్నాడతను మానసతో. చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు. అలాగా అని మానస తన బ్యాగులోంచి విజిటింగ్ కార్డు బయటకు తీసింది. ఇది అతనికి చూపించి అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలి అనుకొని ఆ కార్డును అతని ముందు ఉంచింది. సార్, నాకు ఈ బెంగుళూరు కొత్త. ఇది నా ఫ్రెండ్ ఉంటే చోటు. నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేశాను. బస్సు దిగగానే ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పండి అంది. అతను ఒక్క క్షణం మానస వైపు అదే